कई गले कन्नु गोटाया नडों लक लक लैक चगटाया మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఒకవేళ సరోగసి మదర్ సుందరి అయితే భర్త కార్తిక్కే అవుతాడు కదా. అలా ఆలోచించి గాని సుందరి ఏవైనా చెప్పిందా? ఎందుకంటే సుందరి కూడా ప్రెగ్నెంట్. తనని ఎన్నిసార్లు నీ బిడ్డకి తండ్రి ఎవరో అని అడిగినా సమాధానం చెప్పలేదు. అంటే ఒకవేళ నా సరోగసి బేబీని తన కడుపులో గానీ మోస్తుందా ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే సుందరి కడుపులోంచి ఆ బిడ్డను తీసి పడేస్తాను. రాణి, డాక్టర్ వస్తుంది కదా, విషయం తేలుతుంది. నాకు కడుపు వద్దు, బిడ్డ వద్దు. డాక్టర్ని రాణి. అను, రండి డాక్టర్, రండి. కూర్చోండి. చెప్పాను, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు. డాక్టర్, ఏమైందను? ఇంటికి పిలిచి చేయి పట్టుకుంటున్నావెందుకు? ప్లీజ్ డాక్టర్, నా సరోగసి బిడ్డను మోసే తల్లెవరు? ఈ విషయం అడగడానికేనా నాకు కాల్ చేసి డ్రైవర్ని పంపించి మరీ ఇంటికి రప్పించుకున్నావు? అవును డాక్టర్, నాకు నా కూతురు ఎవరి కడుపులో పెరుగుతుందో తెలియక ఎంతో స్ట్రగుల్ అవుతున్నాను. ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి? అంత ఇబ్బంది ఏంటను? 9 నెలలు నిండితే నీ బిడ్డను నీకు క్షేమంగా అప్పచెప్తాం కదా. డాక్టర్, నా పరిస్థితి రోజు రోజుకి విషమిస్తుంది డాక్టర్. ఒకటే ఆలోచన, నా కూతురు ఏ తల్లి కడుపులో పెరుగుతుందో ఆ తల్లి ఎలాంటిదో అని బాధ బెంగా ఉన్నాయి డాక్టర్.